ఇప్పుడు మనం చూస్తున్నది సిద్ధభైరవ గుట్ట. ఈ గుట్టపైకి ఎక్కితే సిద్ధభైరవ టెంపుల్ కనిపిస్తుంది. పైకెక్కుతుంటే ఎన్నో వింతలు విశేషాలు చూడొచ్చు. ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే కొండలు, గుట్టలు, గుహలను దాటుకుంటూ వెళ్ళాలి. చాలా భయంకరంగా ఉంటుంది. ఈ ఆకారం ఏంటి అసలు ఇలా ఉంది? గుట్ట చుట్టూ చాలా దేవాలయాలు మనకు కనిపిస్తాయి. శివ టెంపుల్, హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. గుట్ట పైన చాలా కుక్కలు మనకు కనిపిస్తాయి. వీటిని దైవ స్వరూపంగా భావిస్తారు భక్తులు. ఇలాంటి పురాతనమైన దేవాలయాన్ని దర్శించుకోవడం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. పూర్తిగా చూడండి, వీడియో చాలా బాగుంటుంది. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పూర్తి వీడియోను చూడండి. స్వామి శిన్నవయ్యప్ప. ఇప్పుడు మేము హన్మకొండలో సిద్ధేశ్వర ఆలయం దగ్గరలో ఉన్న సిద్ధభైరవ టెంపుల్ దగ్గరికి వచ్చాం. పూర్వకాలంలో ఈ గుట్టపై సిద్ధులు నివసించేవారు. వీరు ఈ గుట్టపై శివుణ్ణి ఆరాధించేవారట. సిద్ధుల కోరిక మేరకు శివుడే సిద్ధభైరవుడిగా వెలిశాడని పురాణ గాథ. ఈ విధంగా సిద్ధులు నివసించిన ఈ గుట్టనే సిద్ధుల గుట్టగా, సిద్ధులు పూజించిన శివుణ్ణి సిద్ధిభైరవ స్వామిగా పూజిస్తారు. భారీ ఆకారంలో ఉన్న కాలనాగు ఈ గుట్ట చుట్టూ చుట్టుకొని ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది ఒక అద్భుతం. అయితే ఈ ఒక్క దగ్గరనే పాలరాతితో చాలా పొడవుగా ఉన్న నావపాము ఆకారం చూడడం మరొక అద్భుతం. చూసుకున్నట్లయితే సేమ్ పాము పండుగలానే ఉంది, చూడొచ్చు. ఇలాంటి వింతలు, విశేషాలు, చాలా అద్భుతాలు చాలా ఉన్నాయి ఈ గుట్ట పైన. ఈ గుట్ట నుండి చూస్తే పద్మాక్షి అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది. వీడియోలో చూడవచ్చు. ఈ ప్రాంతంలో నెమళ్ళు చాలా ఉంటాయి. వాటి శబ్దాలు కూడా వినబడుతున్నాయి. ఉంటాయి. అంతకుముందు ఈ మెట్లు కూడా లేకుండే, ఇప్పుడైతే మెట్లను కట్టారు. నో ప్రాబ్లం, చాలా సింపుల్ గా వెళ్ళవచ్చు. అయ్యగారు రావాలంటే అంత ఎక్కి రావాలన్నా రోజు? పొద్దున సాయంత్రమా? జ్యోతి టైం అప్పుడు ఇక్కడ రావాలి. కుటీరం ఉంటే బాగుంటది. ఇక్కడ అయ్యప్ప స్వాములు, హనుమాన్ భక్తులు ఈ గుట్టపై కుటీరం ఏర్పరచుకొని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. చూడండి, గుట్టలోకి వెళ్ళాలి. గుట్ట కింద నుంచే వెళ్దాం రండి. ఒక గుహలోకి వెళ్తున్నాం. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఈ గుట్టను ఎక్కుతుంటే చాలా థ్రిల్లింగ్ గా ఏదో నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉన్న గుహలోకి వెళ్తున్నట్లు అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోను పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. వీలైతే ఇక్కడికి వచ్చి ఈ గుట్టపై ఎక్కితే మాత్రం స్పెషల్ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. మంచిగా ఉన్నాయి దారి. గజ్జల సౌండ్ జరిగినట్లే మొత్తం గుట్టలు మొత్తం బాబా. ఇటు ఎటు పోతుంది? కింద కూడా దేవాలయం. చూద్దాం బా. అది పోలే మారదు, కిందికి పోలే. కూడా పోరాడు. అయ్యప్పా నైవేద్యం పెట్టి పోయింది కానీ మేము పోలే. ఎవ్వరు లేరు చూడండి. ఇక్కడ నుంచి వెళ్తుంటే ఇటు నుంచి మళ్ళీ దారి ఉంది. ద్వారం ఉంది మళ్ళా. ఇది ఎక్కడ దాకా పోతుంది? మళ్ళీ అంటే మన బైక్ తోకే మళ్ళీ అటే పోద్ది. బాబా, ఈ గుట్టలలో మనకు ఒక దేవాలయం అయితే కనిపిస్తుంది. మొత్తం చెట్ల పొదలతో నిండి ఉంది. పాములు కానీ చాలా ఉంటాయి. జాగ్రత్తగా రావాలి ఇక్కడికి వచ్చినప్పుడు. గుట్ట కింద ఉన్నది దేవాలయం. అమ్మా, ఇంత లోపలికి ఉందా? అయ్యప్ప, టార్చ్ ఉన్నదా?
పూర్తిగా గుట్టనే తొలిచి శివలింగాన్ని ఏర్పాటు చేసేయడం జరిగింది. లోపల చూడండి, గుహ లోపల చీకటి ఉంది, ఏమవుపడతలేదు. పైగా మనం అడుకోవాలి, ఆడుకోవాలి. ఇటు పైన ఏమన్నా చూస్తుందా? ఇటు సైడ్ కూడా మెట్లు మంచిగానే కట్టేళ్ళు కానీ ఇటు పోవాలి. ఎక్కడానికి ఒకప్పుడు మెట్లు కూడా లేకుండా. ఇలాగే కొద్దిగా పైకి వెళ్తే మనకైతే పైకి ఎక్కినట్టయితే హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడే హనుమాన్ భక్తులు దీక్ష చేయడం జరుగుతుంది. కుటీరంగా ఏర్పరచుకొని ఇక్కడే ఉంటారు 41 days. చూస్తుంటేనే మనకు ఎలా ఉందో చూడండి, థ్రిల్లింగ్ గా, ఎక్సైటింగ్ అనిపిస్తుంది వెళ్తుంటే. మీరు ఈ వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎటు పోతానా? ఏమంటే గుట్ట పోతే తిరుగుతాను కదా. ఇక్కడ కూడా గేట్ ఉండే. వీడు తీసేసి ఈ కొండలు చూడండి, దారి కోసం ఎవరో జరిపినట్టు, ఆలయానికి వెళ్ళండి అన్నట్టు అనిపిస్తుంది. ఈ కొండలు గుహలో నుండి వెళ్తుంటే మీకు ఏమనిపిస్తుందో తెలియదు, కానీ నాకు మాత్రం ఒక ప్రశాంతమైన, ఎవరూ లేని కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నట్లు అనిపిస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్. మీరు కూడా రాండి, ఈ ఆనందాన్ని పంచుకోండి. ఇది ఎక్కడో లేదు, హనుమకొండలోనే ఉంది. చూడండి, సిద్ధి భైరవ స్వామి టెంపుల్ రానే వచ్చింది. లోపల స్వామి ఎలా ఉంటాడంటే, సాధారణంగా భైరవుడు చూడడానికి భయంకర రూపంలో రౌద్ర నేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబరాకారంలో మెడలో పుర్రెల దండ, పాములతో ఉంటాడు. 4 చేతులలో పుర్రె, డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి. దుష్ట గ్రహ బాధలు నివారించగల శక్తిమంతుడు రక్షాదక్షుడు కాలభైరవుడు. కాలభైరవుణ్ణి క్షేత్రపాలకుడు అంటారు. ఇతని వాహనం శునకం కాబట్టి ఈ గుట్టపై ఎక్కడ చూసినా చాలా కుక్కలు కనిపిస్తాయి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.